నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇజ్రాయెల్ తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ ఇప్పుడు బహిరంగంగానే పెద్ద సంఘర్షణకు సిద్ధమవుతోంది. దీనికి నిదర్శనంగా శుక్రవారం ఇరాన్ దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ భారీ ట్రయల్ నిర్వహించింది. ఈ ట్రయల్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అమెరికా దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి ఇరాన్ ఏం ప్లాన్ చేస్తోంది? యుద్ధ భయం నడుమ ఇరాన్లో నెలకొన్న అత్యవసర పరిస్థితులపై స్పెషల్ స్టోరీ. ఇరాన్ ప్రభుత్వం ఎంచుకున్న మొబైల్ యూజర్లకు టెస్ట్ మెసేజ్లు పంపి రాబోయే నెలలో ఏ అనూహ్య పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ పౌరులను సమాయత్తం చేయాలని స్పష్టం చేసింది. అంతర్గత నివేదికల ప్రకారం జూన్లో జరిగిన యుద్ధం ఇరాన్ అత్యవసర వ్యవస్థలో అనేక బలహీనతలను బట్టబయలు చేసింది. ముఖ్యంగా ప్రజలకు సమయానికి హెచ్చరికలు చేరడంలో వైఫల్యం కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక వ్యవస్థను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా అమెరికా నుంచి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇరాన్ నమ్ముతోంది. భవిష్యత్తులో జరగబోయే ఏదైనా సంఘర్షణలో వేగవంతమైన ఖచ్చితమైన ఆటోమేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్ ఎంత అవసరమో ఈ ఘటనలు ఇరాన్ కు గుర్తు చేశాయి. శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు పరిమిత సంఖ్యలో మొబైల్ వినియోగదారులకు ఒక టెస్ట్ మెసేజ్ వచ్చింది. ఇది ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షా సందేశం. ఈ మెసేజ్ ఎటువంటి ప్రత్యేక యాప్ లేకుండానే నేరుగా స్క్రీన్ పై ప్రత్యక్షమైంది. కొన్ని ఫోన్లలో అయితే ఆటోమేటిక్ గా అలారం టోన్ లేదా వైబ్రేషన్ కూడా ఆన్ అయింది. తదుపరి దశలో ఈ అలర్ట్ సిస్టమ్ మరింత మంది ఆపరేటర్లకు విస్తరించబడుతుంది. ఇటీవలి వారాల్లోనే ఇరాన్ కు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు ఈ ప్రాంతం మరో పెద్ద ఘర్షణ వైపు దూసుకుపోతోంది అని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఇరాన్ అత్యవసరం ప్రణాళికలను సమీక్షిస్తోంది. కానీ ఈ అలర్ట్ టెస్ట్ జరుగుతున్న సమయంలోనే రాజధాని టెహ్రాన్ లో ప్రజలకు సరిపడా పబ్లిక్ షెల్టర్ల కొరతపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది పౌరులు ప్రమాద సమయంలో మెట్రో స్టేషన్లు, అండర్ గ్రౌండ్ పార్కింగ్లు, ఇళ్ల బేస్మెంట్లపై ఆధారపడవలసి వస్తుంది. జూన్లో జరిగిన యుద్ధంలో అగ్రనాయకత్వాన్ని సురక్షితమైన భూగర్భ స్థావరాలకు తరలించిన సామాన్య పౌరులకు సరైన వసతి లేకపోవడం అతిపెద్ద ఆందోళనగా మారింది. ఇక భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి ఇరాన్ తన ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తోంది. యుద్ధ సన్నద్ధతకు సంకేతంగా ఇరాన్ నిర్వహించిన ఈ ఎమర్జెన్సీ ట్రయల్ మిడిల్ ఈస్ట్ లో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.